హలో ఫ్రెండ్స్, నేను ది మెమొరీ అబౌట్ యూ పార్ట్ 17ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద హైప్ అనే బటన్ ఉంటుంది. ప్లీజ్ హైప్ బటన్ ని క్లిక్ చేస్తే ఈ వీడియో ఇంకా ఎక్కువ మెంబర్స్ కి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ హైప్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పార్ట్ 16 ఎండింగ్ లో యాన్జిన్ చేంజిన్ లో హ్యాపీగా ఉంటారు. యాన్జిన్ కూడా మెల్లిమెల్లిగా అతనికి క్లోజ్ అవుతుంటుంది. నెక్స్ట్ ఏం జరగబోతుందో ఇప్పుడు చూద్దాం. యాన్జిన్ మామ్ వాళ్ళిద్దరి కోసం డైలీ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. తను కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ముగ్గురు చాలా హ్యాపీగా ఉంటారు. అలా డేస్ గడుస్తూ ఉంటాయి. ఒకరోజు యాన్జిన్ కియాన్ వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ గురించి షుజో అనే ఎంబ్రాయిడరీ ఫ్యాక్టరీకి వెళ్తారు. ఇద్దరు అన్ని చెక్ చేస్తుంటారు. కియాన్ యాన్జిన్ తో అంటుంది, బాస్ తో లవ్ రిలేషన్షిప్ లో ఉండడం అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్ కదా అని. నేను ఒకప్పటి పూరి యాన్జిన్ ఎలా ఉండేదో కూడా మర్చిపోయానని కియాన్ అంటుంది. దాంతో యాన్జిన్, నేను కూడా ఒకప్పటి ప్రౌడ్ రిచ్ గర్ల్ కియాన్ ని మర్చిపోయానని అంటుంది. ఇక వాళ్ళిద్దరు ఒకరికొకరు కౌంటర్స్ వేసుకుంటూనే ఉంటారు. తర్వాత యాన్జిన్ కియాన్ తో అంటుంది, షేన్షి కంపెనీలో నీ పొజిషన్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. సో ఒకవేళ ఈ జాబ్ కూడా పోయిందనుకో, నీకెవరు హెల్ప్ చేస్తారు, జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. దాంతో కియాన్ సైలెంట్ గా ఉంటుంది. యాన్జిన్ పై చాలా కోపంగా కూడా ఉంటుంది. ఈవినింగ్ అవగానే వర్కర్స్ అందరూ బయటికి వెళ్లిపోతారు. కియాన్ కూడా వెళ్తుంటుంది. సెక్యూరిటీ గేట్ క్లోజ్ చేస్తున్నప్పుడు ఫ్యాక్టరీ లోపల ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. బట్ కియాన్ కి యాన్జిన్ లోపలే ఉందని తెలిసి కూడా నేనే లాస్ట్ అని చెప్తుంది. ఇక అతను లైట్స్ అన్ని ఆఫ్ చేసి వెళ్లిపోతాడు. యాన్జిన్ లోపలే ఉంటుంది. డోర్ కొట్టినా కూడా ఎవరూ రెస్పాండ్ అవ్వరు. తన మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది. యాన్జిన్ లోపలే ఉండిపోతుంది. తనకేం చేయాలో అర్థం కాదు. హెల్ప్ కోసం పిలుస్తూనే ఉంటుంది. సెక్యూరిటీ వర్కర్స్ తో డ్రింక్ చేస్తుంటాడు. ఇంకోవైపు చేంజిన్, యాన్జిన్ ఏంటి ఇంకా రాలేదని చాలా టెన్షన్ పడుతూ కియాన్ కి కాల్ చేస్తాడు. బట్ తను నాకు తెలీదని చెప్తుంది. మేము ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళాక ఇద్దరం చెరొక వైపుకి వెళ్ళాం. తర్వాత నేను 6 వరకు బయటికి వచ్చేసానని చెప్తుంది. నెక్స్ట్ చేంజిన్ సెక్యూరిటీకి కాల్ చేస్తాడు. అతనేమో, సార్ ఇక్కడ చాలా మంటలు అంటుకున్నాయి, యాన్జిన్ గారు కూడా లోపలే ఉన్నట్టున్నారని అంటాడు. దాంతో చేంజిన్ చాలా షాక్ అవుతాడు. చాలా టెన్షన్ పడుతూ వెంటనే చాలా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కియో కూడా చేంజిన్ వెనకాలే వెళ్తాడు. అదంతా జిన్లీ చూస్తుంది. ఇక ముగ్గురు కలిసి కార్లో చాలా స్పీడ్ గా వెళ్తుంటారు. అప్పుడే చేంజిన్ కి మెసేజ్ వస్తుంది, యాన్జిన్ ఫ్యాక్టరీలోనే ఉందని. ఆ మెసేజ్ చేసింది ఎవరో కాదు, కియానే. ఇక చేంజిన్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళగానే వెంటనే డోర్ పగలగొట్టి ఏం ఆలోచించకుండా యాన్జిన్ కోసం లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. లోపల నుంచి చాలా మంటలు రావడంతో జిన్లీ, కియో అతన్ని ఆపుతారు. బట్ అయినా కూడా చేంజిన్ లోపలికి వెళ్తాడు. జిన్లీ చాలా ఏడుస్తుంటుంది. ఇక కియో కూడా చేంజిన్ వెనకాలే వెళ్తాడు. లోపల చాలా మంటలు వస్తున్నా కూడా చేంజిన్, కియో యాన్జిన్ ని వెతుక్కుంటూ వెళ్తుంటారు. ఫైర్ ఇంజన్స్ అప్పుడొస్తాయి. ఫైనల్ గా చేంజిన్ కి యాన్జిన్ కనిపిస్తుంది. వెంటనే తనని కాపాడి బయటికి తీసుకెళ్తారు. ఇక యాన్జిన్ ని అంబులెన్స్ లో ఎక్కించి తీసుకెళ్తుంటారు. జిన్లీ అదంతా చూసి చాలా షాక్ అవుతుంది. చేంజిన్ ని అలా చూసి జిన్లీ చాలా ఫీల్ అవుతుంటుంది. అప్పుడే తనకి అర్థమవుతుంది యాన్జిన్ ని అతను ఎంతగా లవ్ చేస్తున్నాడు. అప్పుడే కియో జిన్లీతో అంటాడు, ఇప్పటి నుంచి నీకు సంబంధించినవన్నీ గుడ్ అయినా బ్యాడ్ అయినా అన్ని నేనే చూసుకుంటాను, నువ్వేం ఫీల్ అవ్వకని చెప్తాడు. జిన్లీ చాలా ఏడుస్తుంటుంది. ఆ నెక్స్ట్ డే జిన్లీ చేంజిన్ తో మాట్లాడుతుంది. నేను నిన్ను ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అసలు ఒక్క అమ్మాయితో కూడా ఎప్పుడు క్లోజ్ గా లేవు, కనీసం మాట్లాడడం కూడా చూడలేదు. బట్ యాన్జిన్ ఆఫీస్ కి వచ్చినప్పటి నుండి చూస్తున్నా, తనతో నువ్వు చాలా క్లోజ్ గా ఉన్నావు. తన విషయంలో నీ బిహేవియరే చాలా డిఫరెంట్ గా ఉండేది. తను అంతలా నిన్ను ఏం మాయ చేసింది? తనని ఎందుకు అంత కేర్ గా చూసుకుంటున్నావు? నేను నిన్ను లవ్ చేస్తున్నాను, బట్ నువ్వు మాత్రం యాన్జిన్ ని లవ్ చేస్తున్నావని అంటుంది. నీ లైఫ్ ని రిస్క్ లో పెట్టి మరి తనని సేవ్ చేసావు. ఇన్ని డేస్ నుంచి నేను నిన్ను లవ్ చేసి నా టైం అంతా వేస్ట్ చేసుకున్నా. నేను ఒక స్టూపిడ్ నని చాలా ఫీల్ అవుతుంది. నీ గురించి నిన్న నైటే నాకు అర్థమైంది. సో అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నా. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ యుఎస్ లోనే ఉన్నారు. సో నేను వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకున్నానని చెప్తుంది. నేను ఇప్పుడు నీ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. నాకు అక్కడ ఇంకా బెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను ఇక్కడ ఉండడానికి నాకు రీజన్ కూడా ఏం లేదని చేంజిన్ తో చెప్తుంటుంది. ఇక చేంజిన్ అలాగే తనని చూస్తూ, నువ్వు నా క్లోజెస్ట్ కామ్రేడ్ అని జిన్లీతో చెప్తాడు. ఫైనల్ గా జిన్లీ చేంజిన్ కి లాస్ట్ హగ్ ఇచ్చి గుడ్ బై చెప్పేస్తుంది. అలాగే నా లైఫ్ లోకి ఒక మంచి ఫ్రెండ్స్ రావాలని కోరుకోమని చేంజిన్ అడుగుతుంది.
దాంతో చేంజిన్ నీ ప్రిన్స్ ఆల్రెడీ నీ లైఫ్ లోకి వచ్చేసాడని చెప్తాడు. అయితే జిన్లీ ప్రిన్స్ ఎవరో కాదు, కియోనే. ఎందుకంటే కియో జిన్లీని చాలా లవ్ చేస్తున్నాడు. నెక్స్ట్ యాన్చెన్ జిన్లీని ఇన్వైట్ చేసి తనతో మాట్లాడుతుంది. దాంతో జిన్లీ నేను యుఎస్ తిరిగి వెళ్తున్నానని నీకు అతను చెప్పాడా అని అంటుంది. ఇక ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. యాన్చెన్ ఇక్కడే ఉండొచ్చు కదా అని అంటుంది. ఇక్కడ ఉండడానికి నాకు రీజన్ ఏం లేదని జిన్లీ చెప్తుంటుంది. నేను లవ్ చేసే అతను అంత ఈజీగా ఇంకో అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఫూలిష్ గా నేను నా టైం అంతా అతని కోసం స్పెండ్ చేశానని చాలా ఫీల్ అవుతూ చెప్తుంది. దానితో యాన్చెన్ తనకి సారీ చెప్తుంది. ఇక జిన్లీ నిన్ను క్షమించడానికి ఈ సారీ సరిపోతుందా అని అంటుంది. బట్ నేను నిన్ను చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే అంత హార్డ్ సిచ్యువేషన్ ని ఫేస్ చేసి చాలా ఫాస్ట్ గా రికవర్ అయ్యావని జిన్లీ అంటుంది. వెంటనే యాన్చెన్ అదంతా మీ వల్లే, మీరిచ్చిన పాజిటివ్ ఎఫెక్ట్స్ తోనే నేను ఇంత ఫాస్ట్ గా రికవర్ అయ్యానని చెప్తుంది. దాంతో జిన్లీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరు కాసేపు అలా మాట్లాడుకుంటారు. తర్వాత జిన్లీ వెళ్తుంటే ఎదురుగా కియో వచ్చి తనని ఆపుతాడు. నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నావా అని అంటాడు. నన్ను ఫాలో చేసుకుంటూ వస్తావా ఏంటి, నేను మళ్ళీ ఇక్కడికి తిరిగి రానని జిన్లీ అంటుంది. ఎందుకని కియో అడుగుతాడు. ఇక్కడ ఉండడానికి నాకు రీజన్ ఏం లేదని తను చెప్తుంది. నేను రీజన్ గా కనిపించట్లేదా అని కియో అంటాడు. దాంతో జిన్లీ నువ్వేం మాట్లాడుతున్నావని చెప్పి వెళ్తుంటే కియో తనకి ప్రపోజ్ చేస్తాడు. అయినా కూడా జిన్లీ అతన్ని పట్టించుకోకుండా వెళ్తుంటుంది. కియో ఐ లవ్ యూ అని చెప్తూనే ఉంటాడు. బట్ జిన్లీ నిన్ను లవ్ చేయట్లేదని చెప్తుంది. ఏం పర్లేదు, ఇప్పటి నుంచి లవ్ చేయడానికి ట్రై చేయమని కియో అంటాడు. బట్ జిన్లీ నో అని చెప్పి వెళ్తుంటే కియో అంటాడు నువ్వు ఇంకా చేంజిన్ ని లవ్ చేస్తున్నావా అని. జిన్లీ సైలెంట్ గా ఉంటుంది. ఓకే గుడ్ బై అని చెప్పి కియో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జిన్లీ చాలా ఏడుస్తుంటుంది. ఇంకోవైపు చేంజిన్ యాన్చెన్ ఇంటికి వెళ్తారు. యాన్చెన్ మామ్ వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి పెడుతుంది. ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తారు. తర్వాత వాళ్ళిద్దరూ అలా బయటికి వెళ్లి వాక్ చేసుకుంటూ మాట్లాడుకుంటారు. యాన్చెన్ చేంజిన్ తో అంటుంది మామ్ ఫుల్ గా రికవరీ అయిపోయింది, ఇక ప్రాబ్లం ఏం లేదని. దాంతో చేంజిన్ అంటే మనం ఇంకా డైవర్స్ తీసుకుందామని చెప్పబోతున్నావా అని అంటాడు. యాన్చెన్ సైలెంట్ గా ఉంటుంది. చేంజిన్ తనతో అంటాడు ఈ లైఫ్ నీకు నచ్చట్లేదా, నువ్వు హ్యాపీగా లేవా అని. దాంతో యాన్చెన్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, మళ్ళీ నాకు నా చిన్ననాటి డేస్ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు నేను చాలా పీస్ఫుల్ గా హ్యాపీగా రిలాక్స్డ్ గా ఉన్నానని యాన్చెన్ అంటుంది. దాంతో చేంజిన్ నేను కూడా ఇలా ఫీల్ అయి చాలా రోజులు అవుతుందని చెప్తాడు. ఇలాంటి అట్మాస్ఫియర్ మా ఇంట్లో ఎప్పుడూ లేదు. నా సిస్టర్ చనిపోయినప్పటి నుంచి మా ఇంట్లో హ్యాపీ మూమెంట్సే లేవని చెప్తాడు. నీకు ఈ లైఫ్ నచ్చితే మన లైఫ్ ని ఇలాగే కంటిన్యూ చేద్దామని అంటాడు. దాంతో యాన్చెన్ మీరు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీ అని చెప్తుంది. దాంతో చేంజిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే యాన్చెన్ కి ఒక పప్పీ కనిపించడంతో దాన్నే చూస్తుంటుంది. చేంజిన్ నీకు పెట్స్ అంటే ఇష్టమా, నీకు కావాలంటే చెప్పు, సేమ్ ఇలాంటిదే కొనిస్తానని అంటాడు. దాంతో యాన్చెన్ మనం రోజు మన వర్క్స్ లో బిజీగా ఉంటున్నాం, మా మామ ఒకతే ఇంట్లో ఉంటుందని చెప్తుంది. చేంజిన్ జస్ట్ స్మైల్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డేనే వాళ్ళ ఇంట్లో సేమ్ అలాంటి పప్పీయే ఉంటుంది. దానికి చేంజిన్ స్నేల్ అని నేమ్ పెడతాడు. దాంతో యాన్చెన్ తనని ఒకలాగా చూస్తుంది. ఇక ముగ్గురు చాలా హ్యాపీగా ఉంటారు. యాన్చెన్ మామ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకోవైపు కియాన్ కి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. మీ డాడీ ఇప్పుడు ఐసీయూలో ఉన్నారని చెప్తారు. వెంటనే కియాన్ తన మామ్ హాస్పిటల్ కి వెళ్తారు. డాక్టర్స్ మీ డాడీకి ఆపరేషన్ చేయాలి, బట్ అది చాలా డిఫికల్ట్ ఆపరేషన్, కొంతమంది డాక్టర్స్ మాత్రమే ఈ ఆపరేషన్ చేయగలరు, మన హాస్పిటల్లో ఉన్న డాక్టర్ ఇప్పుడు అవైలబుల్ గా లేరు, సో మనకి ఇప్పుడున్న ఓన్లీ ఆప్షన్ కోవెంజన్ అని చెప్తారు. అయితే కోవెంజన్ ఎవరో కాదు, చేంజిన్ మదర్. ఇక కియాన్ కి ఆవిడ గుర్తొస్తుంది. ఇంకోవైపు యాన్చెన్ వోతోంగ్ బ్లూ మూన్ రెస్టారెంట్ లో ఉంటారు. మళ్ళీ వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే లీ కూడా అక్కడికి వస్తుంది. అయితే విలియం లీని లవ్ చేస్తుంటాడు. తను వచ్చిన ప్రతిసారి తన కోసం ఒక స్పెషల్ డ్రింక్ ప్రిపేర్ చేసి ఇస్తాడు. ఈసారి కూడా ఒక స్పెషల్ డ్రింక్ తన కోసమే ప్రిపేర్ చేస్తాడు. ఈ డ్రింక్ నేమ్ ఏంటని అడిగితే విలియం చాలా షైగా ఫీల్ అవుతూ లీ అని చెప్తాడు. దాంతో లీ చాలా షాక్ అవుతూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన ఫ్రెండ్స్ కూడా అబ్బా అని స్మైల్ చేస్తుంటారు. అప్పుడే యాన్చెన్ కి కియాన్ కాల్ చేస్తుంది. నువ్వింకా తనతో కాంటాక్ట్ లో ఉన్నావా అని వోతోంగ్ అడగడంతో యాన్చెన్ మేము షేన్షి కంపెనీతో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామని చెప్తుంది. దాంతో వోతోంగ్ తను నిన్ను చాలా ఇబ్బంది పెట్టింది, ఏదేమైనా నువ్వు తనతో కాంటాక్ట్ లో ఉండకని చెప్పి కియాన్ కాల్ కట్ చేస్తుంది. ముగ్గురు కలిసి హ్యాపీగా డ్రింక్ చేస్తుంటారు. కియాన్ మళ్ళీ వేరే నంబర్ నుంచి కాల్ చేస్తుంది. ఈసారి యాన్చెన్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. ప్లీజ్ యాన్చెన్ నువ్వు
ఇప్పుడు ఎక్కడున్నావో చెప్పు, నేను అర్జెంటుగా నిన్ను కలవాలని అంటుంది. దాంతో యాన్చెన్ బ్లూ మూన్ రెస్టారెంట్ లో ఉన్నానని చెప్తుంది. ఇక విలియం లీకి మళ్ళీ స్పెషల్ గా తన కోసమే ఒక చాక్లెట్ ఇస్తాడు. యాన్చెన్ వోతోంగ్ అదంతా చూసి నవ్వుతుంటారు. అప్పుడే కియాన్ అక్కడికి వస్తుంది. యాన్చెన్ తో ప్రైవేట్ గా మాట్లాడాలని చెప్పి తనతో మాట్లాడుతుంది. కియాన్ యాన్చెన్ తో అంటుంది, యాన్చెన్, నేను నీకు చేసిన అన్యాయానికి నాకు కరెక్ట్ పనిష్మెంటే పడింది. ప్లీజ్ నాకు నీ హెల్ప్ కావాలని అడుగుతుంది. బట్ యాన్చెన్ నేను నీకు ఏం హెల్ప్ చేయనని చెప్తుంది. ప్రాబ్లం ఏంటో కూడా తెలుసుకోవా అని కియాన్ అనడంతో నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదని చెప్పి వెళ్తుంటే కియాన్ మోకాళ్లపై కూర్చొని ప్లీజ్ యాన్చెన్ నాకు హెల్ప్ చేయమని అడుగుతుంది. దాంతో యాన్చెన్ ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఏంటి మ్యాటర్, నా ముందు మోకాళ్లపై కూర్చొని హెల్ప్ అడగాల్సిన అవసరం నీకేమొచ్చిందని అంటుంది. అదంతా వోతోంగ్ లీ చూస్తుంటారు. ఈసారి మళ్ళీ ఏం ప్రాబ్లం క్రియేట్ చేస్తుందోనని అనుకుంటారు. కియాన్ చాలా ఏడ్చుకుంటూ తన డాడ్ గురించి చెప్పడంతో యాన్చెన్ తనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది. దాంతో కియాన్ చాలా బాధపడుతూ ఏడుస్తుంది. నెక్స్ట్ హాస్పిటల్ దగ్గర డాక్టర్స్ అందరూ చేంజిన్ మామ్ అయిన డాక్టర్ వూ కోసం వెయిట్ చేస్తుంటారు. ఆవిడ రాగానే యాన్చెన్ తనకి థ్యాంక్స్ చెప్తుంది. చేంజిన్ మామ్ హ్యాపీగా స్మైల్ చేస్తుంది. డాక్టర్ కూడా ఆవిడ వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తాడు. నెక్స్ట్ కియాన్ డాడ్ ని ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్తుంటారు. డాక్టర్ వూ కియాన్ తో తన మామ్ తో మాట్లాడుతుంది. నువ్వు యాన్చెన్ క్లాస్మేట్ వి కదా అని అనడంతో కియాన్ సైలెంట్ గా ఉంటుంది. బట్ తన మామ్ అవును వాళ్ళిద్దరు క్లాస్మేట్సే, అలాగే బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అని చెప్తుంది. దాంతో ఓ మీరేం భయపడకండి, నేను మీ డాడ్ ని సేవ్ చేయడానికి ట్రై చేస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే చేంజిన్ యాన్చెన్ కూడా వస్తారు. కియాన్ వాళ్ళని చూసి ఇబ్బందిగా ఫీల్ అయి తన మామ్ ని తీసుకెళ్తుంది. చేంజిన్ యాన్చెన్ ని అడుగుతాడు, తను నిన్ను అంత ఇబ్బంది పెట్టినా కూడా తనకి నువ్వు ఎందుకు హెల్ప్ చేస్తున్నావని. దాంతో యాన్చెన్ ఏదేమైనా ఇప్పుడు నా లైఫ్ చాలా పీస్ఫుల్ గా ఉంది, ఎప్పటికీ తనపై కోపంగా ఉండలేను కదా అని అంటుంది. దాంతో చేంజిన్ తనని చూస్తూ హ్యాపీగా స్మైల్ చేస్తాడు. ఇంకోవైపు జిన్లీ ఎయిర్పోర్ట్ కి వెళ్తుంది. కియో కూడా తనని ఫాలో చేస్తూ వెళ్తాడు. లాస్ట్ టైం నిన్ను చూడటానికి వచ్చానని చెప్తాడు. దాంతో జిన్లీ ఇప్పుడే నేను చనిపోవట్లేదని అంటుంది. ఇక కియో యుఎస్ లో నువ్వు ఒక్కదానివే ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండు, ఎక్కువ డ్రింక్ చేయకు, నిన్నెవరూ ఇంటికి తీసుకెళ్లరని చెప్తాడు. ఇంకా తనకి చాలా జాగ్రత్తలు చెప్తాడు. తన ఫేస్ చూడకుండానే బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. జిన్లీ కాసేపు సైలెంట్ గా ఉంటుంది. చాలా సాడ్ గా ఫీల్ అవుతూ వెనక్కి తిరిగి చూస్తుంది. బట్ అప్పటికే కియో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జిన్లీ ఫ్లైట్ లో కూర్చొని కియో ఇచ్చిన క్యాప్ ని చూస్తూ ఆలోచిస్తుంది. కాసేపటి తర్వాత తన పక్క సీట్ లో కియో వచ్చి కూర్చున్నట్టు ఊహించుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ తర్వాత తనకి తెలుస్తుంది కియో అక్కడ లేడని. అప్పుడే జిన్లీకి అర్థమవుతుంది తను కియోని లవ్ చేస్తుందని. ఇంకోవైపు హాస్పిటల్లో డాక్టర్స్ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా అయిందని చెప్తారు. దాంతో కియాన్ తన మామ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. యాన్చెన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కియాన్ తన మామ్ చేంజిన్ మామ్ కి చాలా థ్యాంక్స్ చెప్తారు. ఆవిడ నీ డాడ్ ని జాగ్రత్తగా చూసుకోమని కియాన్ తో చెప్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ యాన్చెన్ చేంజిన్ లకు కూడా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడే చేంజిన్ మామ్ అక్కడికి వస్తుంది. వెంటనే చేంజిన్ మామ్ నిన్ను చూస్తుంటే చాలా టైర్డ్ గా కనిపిస్తున్నావు, రెస్ట్ తీసుకొని చెప్తాడు. హా నాకు ఇప్పుడు రెస్ట్ అవసరం, రెస్ట్ తీసుకుంటానని చెప్తుంది. అలాగే యాన్చెన్ తో అంటుంది, ఆ అమ్మాయి నీ వెడ్డింగ్ లో నిన్ను ఇబ్బంది పెట్టడానికి చాలా ట్రై చేసింది, అయినా కూడా నువ్వు ఏమీ మైండ్ లో పెట్టుకోకుండా తనకి హెల్ప్ చేశావు, నువ్వు చాలా మంచిదానివని అంటుంది. దాంతో యాన్చెన్ ఫాదర్ చనిపోతే ఎలా ఉంటుందో ఆ ఫీల్ నాకు తెలుసు, నేను సఫర్ అయినట్టుగా తను కూడా సఫర్ అవ్వకూడదని హెల్ప్ చేశానని చెప్తుంది. వెంటనే ఆవిడ చేంజిన్ చాలా సాడ్ గా ఫీల్ అవుతుంటారు. ఇక యాన్చెన్ చేంజిన్ మామ్ తో అంటుంది, మీరు మా వెడ్డింగ్ అయిపోయాక వెంటనే అమెరికా వెళ్ళిపోయారు, మళ్ళీ ఇప్పుడే వచ్చారు, మా మామ్ మిమ్మల్ని కలవాలనుకుంటుంది, ఈ రోజు ఇంటికి రండి, అందరం కలిసి డిన్నర్ చేద్దామని చెప్తుంది. బట్ చేంజిన్ తన మామ్ మాత్రం డల్ గా ఉంటారు. ఇక చేంజిన్ మామ్ డాడ్ యుఎస్ నుండి వస్తానని చెప్పారా అని అంటే హా వస్తానని చెప్పారు, తర్వాత ఇద్దరం కలిసి వస్తామని చేంజిన్ మామ్ అంటుంది. నెక్స్ట్ వాళ్ళిద్దరు ఇంటికి వెళ్ళాక యాన్చెన్ మామ్ చేంజిన్ ని అడుగుతుంది, ఇప్పుడు మీ మామ్ ఎక్కడ ఉంటున్నారని. హోటల్లో ఉంటుందని చేంజిన్ చెప్తాడు. అలాగే మీ డాడ్ ఎప్పుడు వస్తారని అడగడంతో నెక్స్ట్ వీక్ వస్తారని చెప్పారని యాన్చెన్ అంటుంది. ఇక యాన్చెన్ మామ్ వాళ్ళు వచ్చాక అందరం కలిసి హ్యాపీగా భోజనం చేయొచ్చని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకోవైపు షేన్హో మామ్ షేన్హోకి కాల్ చేసి ఎక్కడున్నావురా, తొందరగా రా, ఆఫీస్ లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్తుంది.
ఉంటుంది. దాంతో షేన్ హో ఇప్పుడే ఫ్లైట్ దిగాను మా, వస్తున్నానని చెప్తాడు. అయితే షేన్ హో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు తనకి ఒక అతను హాయ్ చెప్పుకుంటూ వెళ్తాడు. అతన్ని చూసి షేన్ హో చాలా షాక్ అవుతాడు. అతనెవరో కాదు, ఈ డ్రామా స్టార్టింగ్ లో యాన్షిన్ వల్ల ఇంటికి వచ్చి వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకున్న అతను జేంగ్. ఒకసారి యాన్షిన్ మామ్ అతన్ని పట్టుకోమని షేన్ హోతో చెప్తుంది. ఎందుకంటే అతనే నా హస్బెండ్ ని చంపేశాడని యాన్షిన్ మామ్ షేన్ హోతో చెప్తుంది. అవన్నీ షేన్ హోకి గుర్తొచ్చి వెంటనే అతన్ని ఫాలో చేస్తూ వెళ్తాడు. అయితే చేంగ్జిన్ ఫాదర్ ని రిసీవ్ చేసుకొని అతన్ని హోటల్ కి తీసుకెళ్తుంటాడు. చేంగ్జిన్ ఫాదర్ జేంగ్ తో అంటాడు, నన్ను హోటల్ దగ్గర డ్రాప్ చేశాక వెంటనే నువ్వు వెళ్ళిపోమని. బట్ జేంగ్ మీరేం భయపడకండి, ఈ రోజు మీరు వస్తున్నట్టు వాళ్ళకి తెలియదని చెప్తాడు. ఇదంతా చూస్తుంటే చేంగ్జిన్ ఫ్యామిలీ అంతా ఏదో సీక్రెట్ దాచిపెడుతున్నారని మనకి అర్థమవుతుంది. ఇక షేన్ హో తన మామ్ కి కాల్ చేసి, మామ్ నేను రావడానికి టైం పడుతుంది, మ్యాటర్ ఏంటనేది నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తాడు. ఇంకోవైపు వాళ్ళు హోటల్ దగ్గరికి చేరుకోగానే షేన్ హో వాళ్ళని చూస్తాడు. జేంగ్ తో ఉన్న ఇంకొక పర్సన్ చేంగ్జిన్ డాడ్ అని షేన్ హోకి గుర్తొస్తుంది. ఎందుకంటే షేన్ హో అతన్ని చేంగ్జిన్ యాన్షిన్ ల వెడ్డింగ్ రోజు చూశాడు. దాంతో షేన్ హోకి డౌట్ వచ్చి వెంటనే తనకి తెలిసిన మార్క్ అనే అతనికి కాల్ చేసి చేంగ్జిన్ అనే నేమ్ తో ఉన్న అతని గురించి డీటెయిల్స్ అన్ని తెలుసుకోమని చెప్తాడు. అలాగే అతని ఫోటో కూడా సెండ్ చేస్తానని చెప్తాడు. అప్పుడే షేన్ హోకి వాళ్ళ అంకుళ్ళు కాల్ చేసి, మీ మామ్ నీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు, చాలా కోపంగా ఉన్నారు, ఇంకెప్పుడు వస్తావని అడుగుతాడు. దాంతో షేన్ హో నేను ఇప్పుడే రాలేను, చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నానని చెప్తాడు. మన మీటింగ్ కంటే ఇంపార్టెంటా అని అతను అడిగితే నేను ఇప్పుడు మీకేం చెప్పలేనని చెప్పి కాల్ కట్ చేస్తాడు. నెక్స్ట్ మార్క్ షేన్ హోకి కాల్ చేసి అతని నేమ్ చేంగ్జిన్ కాదు, స్కూల్లో అతన్ని అందరూ లుకాస్ అని పిలిచేవారు, అతని సర్ నేమ్ చేంగ్, అతని ఒరిజినల్ నేమ్ చేంగ్ పెంగ్ అని చెప్తాడు. దాంతో షేన్ హో చాలా షాక్ అవుతాడు. యాన్షిన్ చెప్పిన మాటలు అతనికి గుర్తొస్తాయి. మా డాడ్ కి యాక్సిడెంట్ చేసిన అతని నేమ్ చేంగ్ పెంగ్ అని చెప్తుంది. ఇక ఆ పర్సన్ ఎవరో కాదు చేంగ్జిన్ అని తెలిసి షేన్ హో కళ్ళలో నీళ్లొస్తాయి. వెంటనే చేంగ్జిన్ కి మెసేజ్ చేసి తనని కలవడానికి వెళ్తాడు. చేంగ్జిన్ షేన్ హోతో నువ్వు అమెరికాలో లేవా అని అడుగుతాడు. ఈ రోజే వచ్చానని షేన్ హో చెప్తాడు. దాంతో చేంగ్జిన్ ఏంటి మ్యాటర్ అని అడుగుతాడు. చేంగ్ పెంగ్ అనే వ్యక్తిని వెతుక్కుంటూ వచ్చానని షేన్ హో చెప్పడంతో చేంగ్జిన్ చాలా షాక్ అవుతాడు. తర్వాత మళ్ళీ స్మైల్ చేస్తూ ఆ నేమ్ తో చాలా మెంబర్స్ ఉంటారని చెప్పి వెళ్తుంటాడు. దీనితో పార్ట్ 17 ఎండ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందో, ఎవరి లైఫ్ ఎలా టర్న్ తీసుకోబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్స్ లో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. ఈ డ్రామా ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. డ్రామా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.